ఆ త్రిశూలం పట్టుకొని ఎమ్మడబడింది. ఎన్నిసార్లు చెప్పాలరా, నీకు తమాషాగా ఉందా, ఎంత పెచ్చగా ఉందా అని. ఎవరైనా చేసే పని అది. నువ్వు కిచెన్లో ఉన్నావు అంటే నువ్వు గరిట పట్టుకుని పరిగెడతావు. యుద్ధంలో ఉన్నాడు కత్తి పట్టుకుని వెళ్తాడు, మాఫియా డాన్ అయితే పిస్తోల్ పట్టుకుని వెళ్తాడు. ఆమె దగ్గర ఉన్నది త్రిశూలం పట్టుకుని ఎమ్మడబడింది. ఇంకంతే. జర్నలిస్టు మీద, జర్నలిస్టుల ఇల్లు, జర్నలిస్టు మీద, మీడియా మీద అఘోరి దాడి. సరే బాగుంది, దాడే చేసింది. ఎందుకు చేసింది? అదే ఎలా అయిపోయిన తర్వాత వీడు పోయి ఏం చేశాడు, ఈ పెద్ద మనిషి, సోకాళ్ళు పెద్ద మనిషి పోయి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాడు. మరి మన అర్నలిస్టులు అంటే పోలీసులకు కూడా కొంచెం ఆలోచిస్తారు కదా, లేకపోతే వాళ్ళ మీద అర్నింగ్ కోసం మళ్ళీ ఇంకేం చేస్తారో అనేది వాళ్ళ భయం వాళ్ళది. అరే బాగుంది, నేను అర్నలిస్టులనే అంట, ఏమన్నా అనండి, వీళ్ళు జర్నలిస్టులు కాదు అర్నలిస్టులు. ఈ అర్నలిస్ట్ మీదకి వచ్చేసరికి అక్కడ ఉన్నటువంటి ఆ పోలీస్ ఆయనకి కొద్దిగా కోపం వచ్చింది. అరే అక్కడ అఘోరి ఉందంటే దాన్ని పట్టుకుంటారా అని చెప్పేసి ఆ పెద్ద మనిషి చెప్పాడు. అక్కడ ఉన్నటువంటి ఈ అమ్మాయి కారు కడిగిచ్చేసుకుని వెళ్ళిపోదామని కారు తీస్తుంటే అక్కడ ఉన్న ఇద్దరు కానిస్టేబుల్లో ఆపారు. ఆపి నువ్వు వెళ్ళడానికి వీల్లేదు అన్నారు. నేనేం చేశాను అయ్యా, నేను వెళ్ళడానికి నాకు చెప్పండి, నేనెందుకు ఆగాలి, నేను పోతున్నా, నా మానాన్ని నేను పోతున్నా, నేనేం చేశానని ఆపుతున్నారంటే మా సార్ వచ్చేదాకా ఆగాల్సిందే, చెప్పాల్సిన అవసరం లేదు అని. అరే ఏం చేశానో చెప్పండి, ఆగుతాను, లేదా మీ సార్కి ఫోన్ చేసి ఇవ్వండి, నేను మాట్లాడతాను, మీ సార్ని చెప్పండి, ఫోన్లు ఉన్నాయి కదా, నేనెందుకు ఆగాలి ఇక్కడ అనవసరంగా, నా టైం ఎందుకు వేస్ట్ చేస్తున్నారు, నేను ఇక్కడ ఉన్నానంటే క్రౌడ్ వస్తుంది, పబ్లిక్ వస్తారు, అప్పటికే జనం వస్తూ ఉన్నారు, చూస్తూ ఉన్నారు, చిరాగ్గా ఉంది అమ్మాయికి, నేను వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి అని చెప్పేసానంటే అస్సలు నీ కారును కదలనివ్వమని పట్టుకున్నారు. వినండి, ఆ అమ్మాయి రోడ్డు మీద కూర్చుంటానికి కారణం, మీ కారును కదలనివ్వంటే అవునా, కారును కదలనివ్వరు కదా, ఉంచుకోండి కారు అని చెప్పి కారు దిగేసి నడుచుకుంటూ వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి ఎక్కడ 10 నిమిషాలు నిలబడదు తెలుసా మీకు, నిలబడదు, ప్రయాణం చేస్తానే ఉండదు. కారు అయితే కారు లేకపోతే నడక లేకపోతే ఇంకోటి. మనం చాలా సందర్భాల్లో కూడా ఇక్కడ హల్చల్ చేసిన వాళ్ళు ఎవరు అనేది ఆలోచించుకోవాలి. వినండి, ఆ అమ్మాయి ఏం చేస్తే సరే కారు పెట్టుకోండి, నేనెందుకు ఆగాలి మీకోసము, కారు పెట్టుకొని ఎప్పుడు పంపించాలో అప్పుడు పంపించండి అని చెప్పేసి నేనెందుకు ఆగాలని చెప్పేసి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళిపోతుంది అమ్మాయి. నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉండేసరికి ఆ అమ్మాయి నేచర్ కాల్స్ కూడా అలౌ చేయట్లేదండి జనం. ఓకే, నడుచుకుంటూ వచ్చేసరికి ఏమైంది, ఈ లోపు బ్రేకింగ్ న్యూస్లు, ఈ కొట్టించుకున్నాడు కొట్టబోయినాడు ఉన్నాడు కదా ఈ అర్నలిస్ట్ అక్కడికి అందించిన ఉప్పు ఏదైతే ఉందో మళ్ళీ ఇంకొక ₹1,00,000 ఈ ఎపిసోడ్ల మీద సంపాదించాలి కదా, అందుకని చెప్పేసి అక్కడ బ్రేకింగ్ న్యూస్లు ఏంటి అని అంటే ఆ మంగళగిరిలో హల్చల్ చేస్తున్న అఘోరి అని చెప్పేసి దిక్కుమాలిని అన్ని పెట్టారు. ఆ అమ్మాయి వచ్చేస్తూ ఉంటే నువ్వు నడవడానికి వీల్లేదని మళ్ళీ అక్కడ నిర్బంధించారు. అనగానే సరే నేను ఇక్కడే కూర్చుంటా, మీ సార్ని రమ్మని చెప్పని రోడ్డు మీద కూర్చుంది అమ్మాయి. ఎందుకంటే నేరం చెప్పలా, నేనేం చేశాను, నేను చేసిన నేరం ఏంటి, లేదా నేను మీరు ఎందుకు ఆపారు, కారణం ఏంటి, కారణము చెప్పలేదు, నేరము చెప్పలేదు, మీరు నన్ను నుంచోమంటే నేను ఎందుకు నుంచోవాలి, ఎందుకు కూర్చోవాలని అక్కడే కూర్చుంది. ఆ కూర్చున్న ప్లేస్ జనసేన ఆఫీసు ముందు అయ్యింది తప్ప అది పవన్ కళ్యాణ్ ఆఫీస్ అని కానీ జనసేన ఆఫీస్ అని కానీ ఆ అమ్మాయికి తెలవనే తెలియదు తెలుసా. అక్కడ కూర్చుండిపోయేసరికి ఇంకా టైటిల్స్ మొదలైనవి, పవన్ కళ్యాణ్. పాప ఆయనకు పవన్ కళ్యాణ్ గారికి కూడా పాపం ఏమి తెలియదండి, ఆయన పని ఏదో ఆయన చేసుకుంటున్నాడు, ఆయన తలమునకలు అయ్యే బాధ్యతలు ఆయనకుంటే పవన్ కళ్యాణ్ అని పేరు చెబితే తప్పితే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ చించి వీళ్ళకి అర్నింగ్స్ తెచ్చిపెట్టరు కదా ఈ అర్నలిస్టులకి, కాబట్టి పవన్ కళ్యాణ్ పేరు వాడేసుకుంటాం. అక్కడ పవన్ కళ్యాణ్ ఇరికిచ్చేసరికి పోలీసులు ఏమి నమ్మారు అంటే మీడియాని నమ్మారు. ఇది పోలీసుల సాక్షిగా నేను చెప్తున్నాను, మీడియా సాక్షిగా జనానికి చెప్తున్నాను నేను. పోలీసులు కూడా నిజంగానే పవన్ కళ్యాణ్ కోసం ఘరావు చేస్తుందని చెప్పేసి మొత్తం వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయేసరికి వాళ్ళు అక్కడ కూర్చున్న తర్వాత అందులో నుంచి ఒక ఎస్ఐ, ఇద్దరు ఎస్ఐలు, 4 కానిస్టేబుల్స్ వచ్చారు. వచ్చిన తర్వాత మీరు ఇక్కడ రోడ్డు మీద కూర్చుంటానికి వీల్లేదు అని వాళ్ళు మాట్లాడేసరికి ఈమె అంది, అసలు నన్ను ఎందుకు ఆపారో కారణం చెప్పండి, అక్కడ కూర్చోనివ్వరు, కారులో కూర్చోనివ్వరు, ఇక్కడ కూర్చోనివ్వరు, నేచర్ కాల్స్కి వెళ్ళనివ్వరు, నన్ను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారో చెప్పండి అని చెప్పేసి అనగానే అందులో ఉన్నటువంటి ఒక పోలీస్ ఆఫీసరు ఇమ్మీడియట్గా ఏంద్రా దీనికి మర్యాద ఇచ్చేది, తన్ని పక్కకి లాగవతల పారేయండి అన్నాడు. ఓకే, ఎవరి ఆత్మాభిమానం దెబ్బతినదమ్మా, షీఈ్ నాట్ యువర్ స్లేవ్. ఓకే, ఆమె ఒక హ్యూమన్ బీయింగ్ అండి. భారతదేశంలో నీకు కాకి వేసుకున్నటువంటి నీకు ఎన్ని అధికారాలు ఉన్నాయో ఒక పౌరురాలిగా తనకు అన్ని హక్కులు ఉన్నాయి, అది మర్చిపోవద్దు ఎప్పుడు కూడా. నీ అధికారం నీకెంత విలువైనదో, నీకెంత పవరో, ఆమెకున్న హక్కులు కూడా ఆమెకంత పవర్. వ్యక్తిత్వ హననం చేస్తే ఎవడు ఊరుకోడు. అందులో సాధకురాలు, వాళ్ళకి ఎప్పుడు కోపం
నెత్తి మీద ఉంటుంది. చాలామంది మాట్లాడారు అఘోరీలకు కోపం ఎందుకు ఉంటుంది, సాధువులు కదా కోపం తెచ్చుకోరు కదా అని. ఎవడు చెప్పినాడు రా మీకు కోపం తెచ్చుకోరని? వాళ్ళు వైఫై లాగా ఉంటుంది కోపం వాళ్ళ చుట్టూతా. మీకు ఆ సంగతి తెలుసో లేదో అర్థమే. వాళ్ళ సాధన అంత తీవ్ర స్థితిలో వైబ్రేషన్స్ ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి వాళ్ళకి. వాళ్ళని ఇలా టచ్ చేస్తే చాలు. అందుకే ఎందుకు అఘోరీలు వస్తే ఎవ్వరు ఎందుకు ముట్టుకోరు, వాళ్ళ జోలికి వెళ్ళరు అని అంటే చెప్పాను కదా, వాళ్ళ యొక్క స్వరూపం వాళ్ళ యొక్క స్థితి వైఫై లాగా ఆ ఫ్రీక్వెన్సీ ఉంటుంది, అంత భయంకరంగా ఉంటుంది. కాబట్టి వాళ్ళని శాంతంగానే ఉంచుతారు, శాంతపరుస్తారు. ఆ జ్ఞానం మనలో ఉన్న సిస్టమ్కి లేదు, మనలో ఉన్న వెధవలకి లేదు, ఈ సోకాళ్ళ ఎర్నలిస్టులకి లేదు. అయిపోయిందా? అయిపోయిన తర్వాత ఎప్పుడైతే అన్నాడో అప్పుడు లేచిందామే. ఏందిరా నువ్వు నన్ను కొట్టి పడేస్తావా, ఇందాక నుంచి చూస్తున్నాను నేచర్ కాల్కి వెళ్ళాలంటే కూడా నన్ను ఇక్కడే ఉండమని నన్ను బలవంత పెడుతున్నారు. ఎంతసేపు ఆపుకుంటారమ్మా నేచర్ కాల్ని? రాదా బాధ రాదా, ఇది ఉండదా అని అప్పుడు పోలీసుల మీదకి వెళ్ళింది అమ్మాయి. అప్పుడు ఏమైంది? పోలీసుల మీద దౌర్జన్యం. ఎందుకు దౌర్జన్యం చేసిందో ఎవడైనా చెప్పాడా? ఇంకొకటి, పవన్ కళ్యాణ్ని చూడాలని ఒక్క మాట ఒక్క పదం వినిపించండి. ఈ టైటిల్స్ రాసి వేసినటువంటి ఈ ఛానల్స్ అన్నీ కూడా నేను పవన్ కళ్యాణ్ని చూడాలి, పవన్ కళ్యాణ్ వస్తే తప్పితే నేను మాట్లాడను, పవన్ కళ్యాణ్ రావాల్సిందే అన్న ఆడియో బయట పెట్టండి వీడియోతో సహా, లేదా వీడియోతో సహా ఆడియో బయట పెట్టండి. అవేమన్నా చూసామా మనం? ఏమీ చూడలేదు. ఇక అక్కడి నుంచి మొదలైంది పోలీసులను కొడతావా, పబ్లిక్ గ్యాదర్, ట్రాఫిక్ ఆగిపోయింది, ఇవన్నీ ఎవరు క్రియేట్ చేశారు? అఘోరీ క్రియేట్ చేసిందా? సో కాల్డ్ అర్నలిస్ట్ ఒకడు ఉన్నాడే, త్రిశూలం పట్టుకుపోయి ఎమ్మడబడింది, వాడు క్రియేట్ చేసినటువంటి ఇప్పుడు మీరు సోషల్ ఎగ్జాక్ట్గా మీరు అఘోరీ ఎగ్జాంపుల్ చెప్పారు. ఇట్లాంటి విషయాలను, చాలా విషయాల్ని, సున్నితమైన అంశాలను తీసుకొని సంచలనాలు తీసుకొని వ్యూయర్షిప్ కోసం, వాళ్ళ జీతాల కోసం, వాళ్ళు బతకడం కోసం అక్కడికే వస్తున్న శాంతి భద్రతల సమస్యని సృష్టిస్తున్నట్టుగా కనబడుతోంది చాలా సోషల్ మీడియా వేదికల మీద. ఇది అసలు పరిమితులు లేవంటారా సోషల్ మీడియాకి? అంటే ఇక్కడ మనం ఎవరిని అనాలి? ఇప్పుడు చీమ కథ చదివావా చిన్నప్పుడు? అనగనగా ఒక రాజుకి 7 కొడుకులు. ఓకే, ఏటకెళ్ళారు, 7 చేపలు తెచ్చారు, ఎండబెట్టారు, ఏడుస్తున్నాడు, చీమ కుట్టింది. ఎందుకు కుట్టావు? నా బంగారు పొట్లో ఏలు పెడితే కుట్టనా అందంట. అర్థమైందా? ఎవరి దగ్గరికి పోయి ఏలు పెడితే కుట్టారు? ఎవరు కుట్టించుకున్నారు? వాడు పోయి పొట్లో ఏలు పెట్టాడు. అంటే సమాజము తనకి తానే ఇవన్నీ వేసుకుంటుంది అని అంటే సమాజమే ఇలాంటి వాళ్ళందరినీ భుజాల మీద వేసుకొని మోస్తుంది. మీడియా అంటున్నారు, మీడియా ఇలాంటి పనులు చేసినప్పుడు జనాలు అన్సబ్స్క్రైబ్ ఎందుకు చేసుకోరు? ఒక చెత్త వార్తను వేసినప్పుడు ఆ ఛానల్ సబ్స్క్రిప్షన్ ఎందుకు చేయరు మీరు? ఆ ఛానల్ని ఎందుకు ఆక్షేపించరు మీరు? ఎందుకు ఇలా చేస్తున్నావు అని క్వశ్చన్ చేయరు మీరు? ఇంకొక విషయం, పబ్లిక్ చాలా మంది క్వశ్చన్ చేస్తున్నారు. క్వశ్చన్ చేసినా కూడా దొన్నపోతు మీద వడగళ్ళ వాన. ఎందుకంటే వీళ్ళెవరూ కూడా ప్రమాణాలు తెలిసినటువంటి జర్నలిస్టులు కారు. అర్థమైందమ్మా? గైడ్ లైన్స్ తెలిసినటువంటి జర్నలిస్టులు కారు. అందుకే నేను అన్నాను అర్నలిస్టులు అని. వాడు తిట్టని, చీకొట్టని, వెధవల్లారాన్ని, దరిద్రులారాన్ని, ఇంకొకటన్ని నువ్వేమన్నా అనుకో, వ్యూవర్షిప్ వచ్చిందా లేదా వీడియోకి? నా జీతం నాకు వచ్చేసింది చాలు, నా ఉద్యోగం నాకుంది చాలు. నీ కుటుంబం, వీడి కుటుంబం గడవడం కోసం, వీడి కారు ఈఎంఐలు, ఇంటి ఈఎంఐలు, లేదా వీడి జీతానికి ఒక ఎస్ఈఓ దగ్గర నుంచి కెమెరామ్యాను, రిపోర్టర్ వరకు కూడా జరుగుతున్నటువంటి తంతు ఇదే. మీడియా సోదరులందరినీ నేను అనట్లా. ఎందుకంటారు, కొంతమంది మిత్రులు నాకు తెలుసు, కొంతమంది సంస్థాధిపతులు నాకు తెలుసు. ఒక ఫోన్ కాల్ చేసి ఇది ఆపేయండి, ఇది కరెక్ట్ కాదు అని అంటే ఆపేసిన మీడియా యాజమాన్యాలు చాలామంది నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. నేను అందరినీ మాట్లాడట్లా. కేవలము సమాజానికి వ్యతిరేకమైనటువంటి పనులు చేసుకుంటూ అస్థిరత పరిచేటటువంటి ఛానల్స్ని, అలాంటి అర్నలిస్టుల్ని, వాటిల్ని మాత్రమే నేను మాట్లాడుతున్నా, వాళ్ళ గురించి మాత్రమే మాట్లాడుతున్నా.